మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పును. అంటే మన జీవితంలో వస్తున్నటువంటి రోజులు కానీ సంవత్సరాలు కానీ గడుస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని మనం సరిచూసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి బర్త్డే అనేది కేవలం వయసు వచ్చిందని తిరిగామని జరుపుకునే అటువంటి విషయం కాదు. అదేవిధంగా దేవుడు మనకి ఇంకొక సంవత్సరాన్ని తన యొక్క దయతో ఇచ్చిండని ఈరోజు జాన్ మార్క్ గారు కృతజ్ఞత చెప్పే అటువంటి రోజు. కాబట్టి మనం ఎంతకాలం జీవిస్తున్నామన్నది ముఖ్యం కాదు, కానీ దేవునికి మన జీవితాన్ని తన చిత్తానికి అప్పగిస్తున్నామా అనే అటువంటిదే ఇక్కడ విషయం. కాబట్టి మనం ఏ విషయంలో కూడా దేవుని చిత్తానికి మన యొక్క జీవితాన్ని అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క బర్త్డే సందర్భంగా జాన్ మార్క్ గారికి చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే, కీర్తనకారుడు వివరిస్తున్నాడు. 103వ కీర్తన 2వ వచనంలో చూసుకున్నట్లయితే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. అంటే ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటి జాన్ గారంటే, కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు గత సంవత్సరం అంతా మనలను కాపాడాడని కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడని కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మంచి కుటుంబాన్ని ఇచ్చాడని కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం తినడానికి ఇబ్బంది లేకుండా మంచి ఆహారాన్ని దయచేస్తానన్నాడని దేవుడు మనం కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన పని కానీ ఉద్యోగరీత్యా కానీ మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడని కృతజ్ఞత తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మంచి సంఘాన్ని మంచి సేవని మనకు దయచేశాడని దేవునికి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కృతజ్ఞత లేనటువంటి జీవితం ఎలాంటిది? దేవునికి ఇష్టమైంది కాదు. కాబట్టి ఇదే ఉదాహరణకి ఒక చిన్న విషయం చూసుకున్నట్లయితే, లూకాసు వార్త 17:11 నుంచి చూసుకున్నట్లయితే, యేసుప్రభు వారు యెరూషలేము వెళ్తుండగా గలిలయ సమరయ మీదుగా వెళ్తుండగా అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యే అటువంటి సందర్భం. అయితే ఈ 10 మందిని స్వస్థపరిచాడు. మరి మీరు స్వస్థపరిచిన దానికి మరి తగిన అటువంటి కృతజ్ఞత యాజకునికి కనపరుచుకోమని మరి ఆ కానుక చెల్లించి చెప్పిన సందర్భం. అయితే దాంట్లో బాగుపడినటువంటి వారు 10 మంది ఉన్నారు, కానీ తిరిగొచ్చి కృతజ్ఞత చెప్పింది మటుకు ఒక్కరే. కాబట్టి మరి నేను నా ద్వారాగా 10 మంది స్వస్థత పడి ఉన్నారు కదా, మరి మిగిలినటువంటి 9 ఎక్కడా అనేసి మరి ప్రభు అడిగినప్పుడు మరి సమాధానం లేదు. అంటే వాళ్ళు స్వస్థత పడలేదా అంటే దేవుని ద్వారాగా స్వస్థత పడ్డారు, బాగుపడ్డారు, కానీ కృతజ్ఞత చెప్పారా? తిరిగి వచ్చి చెప్పలేదు. కానీ దాంట్లో ఒకరు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ బర్త్డే మన జీవితానికి ఒక పరిశీలించుకునే అటువంటి రోజు. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13 అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నారంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూసుకొనుడి. అంటే మనం ఈరోజు జాన్ మార్క్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గత సంవత్సరము నేను దేవుని దగ్గరగా చేరువయ్యి ఉన్నానా, నా జీవితం ఎలా సాగింది, నా నడవడిక ఎలా సాగింది అనే అటువంటిది పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా నా ప్రార్థన జీవితం ఎలా ఉంది,
అని ఇటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా కుటుంబం, నా సంఘం, నేను చేస్తున్నటువంటి సేవా పరిచర్య ఏ విధంగా ఉంది, ఏ విధంగా కొనసాగించాను, ఇక మీదట నా జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించాలి, దేవునికి నా యొక్క జీవితాన్ని ఎలా అర్పించుకోవాలి అనే అటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు తన జీవితంలో వచ్చింది కాబట్టి దేవునికి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి రోజు. అదేవిధంగా ఒక వ్యాపారం చేసే అటువంటి వ్యక్తి కూడా తన యొక్క వ్యాపారంలో నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా దాన్ని మరి చూసుకునే అటువంటి విధిగా ఉంటాడు. అదేవిధంగా ఒక క్రైస్తవుడు కూడా తన చేస్తున్నటువంటి క్రైస్తవ జీవితంలో ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక క్రైస్తవుడు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోకపోతే జీవితం అనేది ఆగిపోతుంది, తప్పిపోతుంది, పడిపోయే అటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మరి ఎలా చూసుకోవాలంటే ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకునే అటువంటి విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దేవుని చిత్త ప్రకారం జీవించాలని నిర్ణయించుకునే అటువంటి రోజు ఈరోజు. మరి జాన్ మార్క్ గారి జీవితంలో ఈరోజు దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేను జీవించడానికి మరి నా యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకుంటున్నాను అన్నటువంటి విధంగా మరి తన యొక్క నిర్ణయం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో చూసుకున్నట్లయితే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? కాలమును సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గడిచినటువంటి కాలము మరలా తిరిగి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ యొక్క గడిచిన కాలాన్ని మనం తిరిగి రాదు కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి జీవితాన్ని కూడా దేనికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అని అంటే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క అధికారానికి, దేవుని మహిమ కొరకు మన యొక్క జీవితాన్ని మరి వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి జీవితాన్ని దేవునికి మహిమకరంగా ఏ విధంగా ఉపయోగించాలంటే మనం చేసే అటువంటి క్రియల ద్వారాగానే దేవునికి మహిమకరంగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. జీవించగలుగుతాం. అలా జీవించినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనం చేసే అటువంటి పనులు మంచి పనులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సువార్త సేవలో కానీ, ప్రార్థనలో కానీ, మనం గడుపుతున్నటువంటి జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉన్నప్పుడు దేవునికి మన జీవితం ద్వారాగా మహిమ కలిగే విధంగా మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చిన్న ఉదాహరణకు చూసుకుంటే పౌలు గారు కూడా తను చేస్తున్నటువంటి పరిచర్యలో కూడా తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా మరి దేవునికి అప్పగించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. మరి తను ఫస్ట్ జీవితం ఎలాగున్నా కూడా మరి తన యొక్క తర్వాతి జీవితం అంటే కొత్తగా జన్మించినటువంటి తర్వాతి జీవితం ఏ విధంగా మార్చుకున్నాడు అని అంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుణ్ణి మహిమపరిచే విధంగా పరిచర్య చేసినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి అదేవిధంగా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మన జాన్ మార్క్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకొని తన యొక్క జీవితాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అలా ఎలా నడుచుకుంటే నా జీవితం ముందుకెళ్తుంది, మరి నా జీవితం ద్వారాగా దేవునికి ఎలా మహిమ చెల్లుతుంది అన్నటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈ యొక్క బర్త్డే తన యొక్క భవిష్యత్తు దేవుని చేతుల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు రాసినటువంటి సామెతల గ్రంథం నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము
5-6 వచనాల్లో చూసుకున్నట్లయితే మరి ఏం చెప్తున్నాడంటే, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే మన యొక్క పూర్ణ హృదయంతోని మరి ఆయన యందు నమ్మికుంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలా నమ్మికుంచినప్పుడు ఏమవుతుంది, రేపు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం మనకు తెలియదు. కాబట్టి మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. మన జీవితాన్ని మనమే సరి చేసుకోగలుగుతాం, నా జీవితాన్ని నేను నడుపుకోగలుగుతాను అన్నటువంటి తన సొంత ఆలోచనలతోని నడిపినట్లయితే మనం పడిపోయే అటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ రోజు ఏ విధంగా ఉంటుందో, కాబట్టి మన జీవితాన్ని ముందే దేవునికి అప్పగించుకున్నామంటే దేవునికి మహిమకరంగా జీవించినటువంటి వారంగా నిలిచిపోతాం అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తానికి లోబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నడిపింపుపై విశ్వాసం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈరోజు మరి జాన్ మార్క్ గారు కూడా ఆయన యొక్క చిత్తానికి లోబడి ఆయన అధికారాన్ని కింద పనిచేస్తూ ఆయన నడిపింపుపై నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తన జీవితాన్ని మలుచుకునే అటువంటి రోజు కాబట్టి ప్రతి విషయంలో కూడా అలా నడుచుకున్నప్పుడు దేవుని చిత్తానికి లోబడి మరి అబ్రహాము కూడా ఉదాహరణకు తీసుకున్నట్లయితే అబ్రహాన్ని పిలవాడే ఏం చేశాడు, నమ్మి ముందుకెళ్ళాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు, విశ్వాసులకు తండ్రిగా నియమించి ఉన్నాడు. ఇంతవరకు కూడా విశ్వాసులకు తండ్రి అని మరి తన పేరుని మరి చెప్పుకోకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మరి మనం కూడా దేవుడు చెప్పిన విధంగా దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుని కొరకు వాడబడినట్లయితే, దేవుడు మీద నమ్మకం ఉంచినట్లయితే మన జీవితం కూడా ముందుకు క్షేమకరంగా కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి బర్త్డే సందర్భంగా మనం 3 నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జాన్ మార్క్ గారు. ఒకటి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయాణాల్లో, డ్రైవింగ్లో, ప్రతి విషయంలో కూడా తన్ను కాపాడుతూ ఇంతవరకు ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టే అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తన జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం పరిశీలన చేసుకోవాలంటే, గత సంవత్సరం, గత దినము నా జీవితం ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా ఉపయోగించాను, మరి ఇప్పటి నుండి నేను ఎలా నిర్ణయించుకోవాలి, నా జీవితాన్ని ఎలా నడుపుకోవాలి, నా జీవితాన్ని ఎలా కట్టుకోవాలన్నటువంటి విషయాన్ని మరి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలినటువంటి జీవితాన్ని దేవుని యొక్క మహిమ కొరకు నేను వాడుతున్నానా లేదా అనేసి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ప్రతి విషయంలోనూ కూడా దేవునికి కృతజ్ఞత చెప్పి మరి బద్ధుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మరి తను జ్ఞాపకం చేసుకుంటూ మరి తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి సమయం ఇచ్చిన మీకును వందనాలు చెల్లిస్తూ, మరి అదేవిధంగా తన యొక్క ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా తనకు హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ ఓపికతో విన్నటువంటి మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని ముగిస్తున్నాను.